బండి భగీరథపై నమోదైనటువంటి పోక్సో కేసు దర్యాప్తు నెమ్మదిగా సాగుతోంది. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు, ఆధారాలను సేకరించేందుకు నిందితుడు బండి భగీరథ్ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హై ప్రొఫైల్ కేసు కావడం, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో అన్ని కోణాలను లోతుగా విచారించాల్సినటువంటి ఉన్నందున భగీరథ్ను వారం రోజుల పాటు తమకు కస్టడీ ఇవ్వాలని అప్పగించాలని దర్యాప్తు అధికారులు కోరారు. కోర్టు అనుమతి లభిస్తే నిందితుడిని కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించనున్నారు. అటు బండి భగీరథ్ స్నేహితులను పేట్ బషీర్బాద్ పిఎస్లో కూడా పోలీసులు విచారించారు. ఆ ఘటన జరిగినటువంటి రోజు అసలేం జరిగింది, ఎంతమంది ఉన్నారు, ఎందుకు కలిశారు అనే విషయాలపై ఆరా తీశారు. విచారణలో భాగంగా పోలీసులు వారి స్టేట్మెంట్స్ను రికార్డ్ చేశారు. మరోవైపు బండి భగీరథ్పై భారతీయ న్యాయ సంహితలోనూ కూడా మరో సెక్షన్ను పోలీసులు ఆధారంగా చేర్చారు. తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి ఈ సెక్షన్ను చేర్చడంతో నిందితుడికి చట్టపరంగా ఇబ్బందులు మరింత పెరగనున్నాయి. ఈ కొత్త సెక్షన్ ప్రకారం తప్పు చేసినట్లు రుజువైతే భగీరథకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇటు బండి భగీరథ్ను కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి అటు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఇప్పటి వరకు పోలీసులు ఎట్లాంటి కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదు. అసలు బండి సంజయ్ విషయంలో బండి సంజయ్ కొడుకు భగీరథ్ విషయంలో ఏం జరుగుతుంది అనేటువంటిది పూర్తిగా సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఎందుకంటే సిట్ అధికారికగా ఉన్నటువంటి రితిరాజ్ ఎవరితో మాట్లాడడం లేదు. కనీసం అరెస్ట్ చేసినటువంటిది అధికారికంగా ఎవరూ దిగలేదు. కేవలం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు అసలు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ వేయాలని కానీ, ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని కానీ ఎక్కడ కనిపించకపోవడం కొంత అనుమానాలకు సాధిస్తోంది. ముందు నుంచి ఈ దీంట్లో హై ప్రొఫైల్ కేసు కావడంతో రాష్ట్ర పెద్దలతో పాటు ఇటు కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులతో బంధాలు అనుబంధాలు కొనసాగుతున్నటువంటి వేళ బండి భగీరథ్ను కాపాడేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. ఎందుకంటే శనివారం అరెస్ట్ అయినటువంటి భగీరథ్ పైన ఇప్పటి వరకు కనీసం ఆయన కస్టడీ కోరుతూ కోర్టులో ఇప్పటి వరకు పిటిషన్ దాఖలు చేయలేదు. పిటిషన్ దాఖలు చేయకపోగా కనీసం ఆయన సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈ ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా పిలవలేదు, విచారించలేదు. దీంట్లో ఎట్లాంటి చర్యలు జరగడం లేదు. ఇప్పటి వరకు మేడ్చల్ కోర్టులో తనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ కూడా ఆయనను విచారించాల్సినటువంటి అవసరం ఉంది. లోతైన విచారణ కోసం మా కస్టడీకి కావాలని ఆయనకు సంబంధించి ఎక్కడ పిటిషన్ దాఖలు చేయకపోగా ఇక రేపటితో వెకేషన్ కోర్టు కూడా పూర్తవుతుంది. కాబట్టి బెయిల్ కు పూర్తిగా పోలీసులు సహకరిస్తున్నారా, పోలీసులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయా, లేదంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి సహాయం చేయడానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల కోసం అట్లా చేస్తున్నారు అనేటువంటి కూడా ఎక్కడ క్లారిటీ లేదు. అసలు ఏం జరిగింది అనేటువంటిది పక్కన పెడితే అసలు భగీరథ్ కు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా హీల్ చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 9 రోజుల తర్వాత పోక్సో కేసు నిందితుడిని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన లొంగిపోయాడని వాళ్ళ కోసం న్యాయవాది చెప్పడం, మేము అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీస్ చెప్పడం, ఆ కన్ఫ్యూజన్ లోనే చాలా పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత ఇటు ఆ కస్టడీ పిటిషన్ వేయకపోవడం, కనీసం ఆ ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి స్నేహితులను కనీసం పిలిచి విచారించకపోవడం, బాధితురానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను మాత్రం ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భంలో దీంట్లో ఎందుకు భగీరథ్ పైన ముందస్తుగా వెళ్ళటం లేదు, కనీసం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేటువంటి చాలా రకాల అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 4 రోజులైంది. ఈ అంశంలో ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు. ఇటు రేపు ఒకవేళ వాళ్ళు వెకేషన్ కోర్టు అయిపోతుంది కాబట్టి నేరుగా బెయిల్ అప్లై చేసేటువంటి అవకాశం కూడా ఉంది. దానికోసమే ఇదంతా చేస్తున్నారా అనుమానాలు కలుగుతున్నాయి. ఇకపోతే 9 రోజులుగా భగీరథ్ దొరకకపోవడం అనేటువంటిది తెలంగాణ పోలీసులకు చెడ్డ పేరును తీసుకొచ్చింది. ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్ గా జరిగినటువంటిది కాబట్టి కావాలని అరెస్ట్ చేయలేదు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు అలొగ్గి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఎందుకంటే ఆయన్నే హోంశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి హోం మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే బండి భగీరథ్ను కాపాడుకుంటూ వచ్చారనేటువంటిది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఇక తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి సెక్షన్ యాడ్ చేస్తారని చెప్పారు. ఆల్టరేషన్ సెక్షన్ ఇంతవరకు దాన్ని యాడ్ చేయకపోవడం, ఇటు కస్టడీకి తీసుకోకపోవడం, ఎవరైతే ఈ బాలిక ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో మైనర్ బాలిక చెప్పినటువంటి 3 ఇన్సిడెంట్లు, ఇటు
మొయినాబాద్ ఫామ్ హౌస్ కావచ్చు, నానక్రామ్ కూడా కావచ్చు, కోంపల్లి కావచ్చు, ఎక్కడా కూడా రీకన్స్ట్రక్షన్ చేయకపోవడం, దీంట్లో దీనికి వెళ్తున్నటువంటి సందర్భంలో సీమ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఆయన ఆ భగీరథ్ కంపల్సరీ పిలిపించి ఇచ్చారు సార్. ఇదంతా పలు రకాల అనుమానాలకైతే తావిస్తోంది. మరి పోలీసులు దీనిపైన మాట్లాడేటువంటి ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో చాలా ఈ కేసులో నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. బహుశా రేపు భగీరథకు సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్ ను కూడా అప్లై చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కుమార్ భాస్కర్, ప్రధానంగా ముఖ్యంగా పోక్సో కేసుకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి భగీరథ్ ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు. రిమాండ్లో ఉన్నప్పటికీ కూడా ఇటు ఏదైతే కస్టడీ పిటిషన్ పోలీసులు దాఖలు చేయలేరు. మరి అసలు కథ ఏంటి, కేసు సంబంధించి పురోగతి ఏంటి, అసలు ఏం జరగబోతుంది అనుకోవాలి? ఎవ్వరికీ ఎట్లాంటి సమాచారం లేదు. కేవలం భగీరథ్ను కాపాడేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఆయన 3 రోజులు 4 రోజులు వెకేషన్కి వెళ్ళినట్టు జైలుకు పంపించారు, తర్వాత బయటకు వచ్చేసారు. ఆ తర్వాత పెద్ద మామూలు అయినటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లో కీలకంగా తెలంగాణ పోలీసులు మాత్రం కస్టడీ పిటిషన్ ఇప్పటి వరకు దాఖలు చేయడం మాత్రం చాలా స్పష్టం. ఒకవేళ కస్టడీ పిటిషన్ దాఖలు చేయకపోతే సీమ్ రీకన్స్ట్రక్షన్ చేయరు అనేటువంటిది కూడా అర్థమవుతోంది. నిందితుడు లేకుండా సీమ్ రీకన్స్ట్రక్షన్ చేసినా అక్కడ ఏం లాభం లేదు. ఇప్పుడు నిందితుడు కాకుండా నిందితుడు స్నేహితులు ఎవరైతే ఆ రోజు అక్కడ ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి కనీసం ఇప్పటి వరకు వాళ్ళతో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ ఏం జరిగింది అనేటువంటి వివరాలు సేకరించలేదు. ఇటు కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదు. అరెస్ట్ చేయడానికి 9 రోజులు సమయం తీసుకోవడం, తనంతా తాను లొంగిపోయారని భగీరథ్ తరఫున న్యాయవాది చెప్పడం, ఇవన్నీ కూడా తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా సైబరాబాద్ పోలీసులు భగీరథ్ కు పూర్తిగా సపోర్ట్ చేశారు అనేటువంటిది ఆయన అరెస్టు కాకుండా 9 రోజులు కాపాడింది పోలీసులు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో ఉన్నాడు, 9 రోజులుగా హైదరాబాద్ లో ఉన్నాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకూడదనేటువంటి ఆదేశాల మేరకే ఆయన అరెస్ట్ చేయలేదు. కాబట్టి పూర్తిగా పోలీసులు భగీరథ్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది. కస్టడీ పిటిషన్ వేయకపోవడం, ఈ కేసు సంబంధించినటువంటి వివరాలు అధికారికంగా వెల్లడించకపోవడం, దీంట్లో తీవ్రమైనటువంటి రాజకీయ ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసును నీటుగార్చేందుకు సర్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు 4వ రోజు వాళ్ళకి ఇంతవరకు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. ఒకవేళ కస్టడీ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటే ఆ రోజు శనివారం నాడు ఎప్పుడైతే రిమాండ్ కు తరలించేటప్పుడు జడ్జి నివాసాన్ని తీసుకెళ్లారో అదే రోజు కస్టడీ పిటిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ రోజు వేయలేదు, సండే హాలిడే, నిన్న వేయలేదు, ఈ రోజు 4 రోజుల తర్వాత ఇప్పటి వరకు కనీసం ఎట్లాంటి డెవలప్మెంట్ కనిపించట్లేదు. ఈ కేసులు నీరుగార్చేటువంటి ప్రక్రియలో ప్రథమ నిందితులుగా పోలీసులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. భాస్కర్, మరి అంటే కస్టడీ పిటిషన్ వేశారని చెప్పేసి కొన్ని లీకులు వస్తున్నాయి, అది అవాస్తవం అనుకోవాలా? ముఖ్యంగా ఇంకోటి ఏదైతే మీరు చెప్తున్నట్టు రేపటితో కోర్టుకు సంబంధించి వెకేషన్స్ పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే బెయిల్కి సంబంధించి వెళ్ళొచ్చు అనే ఊహాగానాలు కూడా తెరలేపుతున్నటువంటి అంశం కనబడుతుంది. అలాంటి కదలికలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోవాలా? ఖచ్చితంగా కస్టడీ పిటిషన్ అయితే ఇప్పటి వరకు మేడ్చల్ కోర్టులో అధికారికంగా ఎక్కడా వేయలేదు. అది చాలా స్పష్టంగా కోర్టు నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అందుబాటులో లేరు. పృథ్వీరాజు దీనికి సమాధానం ఎక్కడా చెప్పడం లేదు. ఆమెనే స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు. వాళ్ళ నుంచి ఒక ప్రెస్ నోట్ కానీ, ఒక మెసేజ్ కానీ, పిఆర్ఓ నుంచి ఒక ఫోన్ కాల్ కానీ ఎట్లాంటిది రాలేదు. ఇక కస్టడీ పిటిషన్ వేయనట్టేటువంటి స్పష్టం. రేపటితో వెకేషన్స్ పూర్తవుతున్నాయి కాబట్టి గౌరవ హైకోర్టు దీనిపైన చెప్పింది, మేము వెకేషన్ కోర్టులో నిర్ణయం తీసుకోలేదు, మీరు రెగ్యులర్ కోర్టుకు వెళ్ళమని. వాళ్ళు రెగ్యులర్ కోర్టుకు వెళ్తారు, అక్కడ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత బెయిల్ తీసుకోవడానికి సర్వత్రా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి ఇది భగీరథ్ ను కాపాడడం కోసం తెలంగాణ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు చేసినటువంటి భగీరథ ప్రయత్నమే అనుకోవచ్చు. ఆ ప్రయత్నంలో ఒకవేళ బెయిల్ వస్తే వాళ్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నుంచి, ముఖ్యమంత్రి నుంచి అభినందనలు, అవార్డులు, రివార్డులు కూడా అందుకుంటారు. ఇది స్పష్టంగా అర్థమవుతోంది. భగీరథ్ ను కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఇటు పోలీసులు కలిసి ఇది కొత్త డ్రామాకు తెరదీశారు. వరుసగా గతంలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్లను మనం చూసుకుంటే, వరుసగా జరుగుతున్నటువంటి వాటినన్నింటినీ గమనిస్తూ ఉంటే భగీరథ్ పైన కస్టడీ పిటిషన్ దాఖలు చేయకపోవడం, ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయ కోసం వాళ్ళు ప్రయత్నం చేయకపోవడం, ముందు రోజు రిమాండ్ తరలించి ఆ రోజు కూడా చేయకపోవడం, రీకన్స్ట్రక్షన్స్ ఇంతవరకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వాళ్ళ స్నేహితులను కూడా ఎవరిని పిలవకపోవడం, వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయకపోవడం, ఇదంతా చూస్తూ ఉంటే కేసులు నీరుగారుస్తున్నారనేటువంటిది చాలా స్పష్టంగా క్లారిటీ అయితే కనిపిస్తోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ భాస్కర్.